రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే కొంతమంది లక్షలు ఎలా సంపాదిస్తున్నారు? వాళ్ళేమి చెమటూడ్చి సంపాదించడం లేదు. మీకు ఇష్టమైన పని చేయండి, అది కలిగించే ఆనందం కోసం, ఎగ్జైట్మెంట్ కోసం ఉత్సాహంగా పని చేయండి. మీకు బోరు కొట్టని, విసుగురాని, మనసుకు నచ్చిన పని చేయండి. ఎందుకంటే సంపద అనేది మనసుకు సంబంధించినది. ఒక వ్యక్తికి ఉన్న ఐశ్వర్యం అనేది కేవలం ఆ వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క నమ్మకం. మీ మనసులో డబ్బు, సంపద, ఐశ్వర్యం, సమృద్ధి అన్న భావన పదే పదే ఆలోచించడం ద్వారా మీరు ఐశ్వర్యం గురించి మీలో నింపగలుగుతారు. చాలా మంది వారి వ్యాపారం దెబ్బతిన్నప్పుడు, స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు, లేదా వాళ్ళు పెట్టిన పెట్టుబడులన్నీ నష్టపోతున్నప్పుడు వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉండిపోతారు. అటువంటి అభద్రతకు కారణం వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా యాక్టివేషన్ చేయాలో వారికి తెలియకపోవడమే. ఎందుకంటే సంపద యొక్క నిధి నిక్షేపాలు మనలోనే దాగి ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలియదు. తనొక బీదవాడినని భావించే వ్యక్తి ఎప్పుడూ కూడా దారిద్ర్యంలోనే ఉంటాడు. అదేవిధంగా ఐశ్వర్యం గురించిన ఆలోచనలతో నిండిన వ్యక్తి ఎప్పుడు ఐశ్వర్యం, సమృద్ధిలోనే ఉంటాడు. అతనేం కోరుకుంటే అది తన ఒళ్ళోకి వచ్చి చేరుతుంది. మీరు కూడా ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఐశ్వర్యాన్నే కాదు, మీకు కావాల్సినవన్నీ పొందవచ్చు. మీ అవసరాలన్నింటికి మించి మీరు పొందవచ్చు. మీరు చేయవలసిందల్లా మీ మనసు నుంచి చెడు ఆలోచనలు తుడిచిపెట్టి వాటి స్థానంలో మంచి ఆలోచనలు, సమృద్ధితో కూడి ఉన్న మాటలను నింపడమే. సమృద్ధి, సంపదను నింపే శక్తి మీ మాటలకు ఉంది. అలా నింపడానికి ఒక పద్ధతి కూడా ఉంది. అదేంటంటే రోజుకి 3-4 సార్లు మీలో మీరు లేదా బయటికి ఒక 5 నిమిషాల పాటు డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలని హాయిగా చెప్పుకోండి. ఈ పదాలకి చాలా బ్రహ్మాండమైన శక్తి ఉంది. మీ మనసులో దాగి ఉన్న ఈ ప్రబలమైన శక్తికి మీ మనసులో లంగరు వేయండి. ఆ తరువాత వాటి గుణం, స్వభావానికి సరిపడే స్థితులు, పరిస్థితులు మీ జీవితంలోకి ఆకర్షించబడతాయి. అందుకే ఎల్లప్పుడూ పాజిటివ్ పదాలనే వాడండి. ఇక్కడ మీరు 3 పదాలను వాడుతున్నారు, కానీ ఇక్కడ మీరు నేను బాగా డబ్బున్న వాడిని అని అనడం లేదు. మీలో అంతర్లీనంగా ఉన్న శక్తుల మీద భరోసా పెట్టుకున్నారు. సంపద అని అనడంలో ఎలాంటి సంఘర్షణ లేదు. అంతేకాదు, మీరు సంపద గురించి ఆలోచించినప్పుడు మీలో సంపద అనే భావన ప్రబలుతుంది. సంపద, విజయం అనే భావన సంపదని సృష్టిస్తుంది. అన్ని వేళ దీన్ని మనసులో ఉంచుకోండి. ఇక్కడ మీరు సంపద, విజయం అని అంటున్నారు. మీ మనసులో ఎటువంటి సంఘర్షణ ఉండదు, ఎలాంటి వ్యతిరేకత మీకు కనిపించదు. సంపద అనే భావన సంపదను సృష్టిస్తుంది. కాబట్టి అన్ని సమయాల్లో దీన్ని మీ మనసులో ఉంచుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక బ్యాంక్ లాంటిది. మీరు దానిలో ఏం డిపాజిట్ చేసినా లేదా ఎటువంటి ముద్ర వేసినా, అంటే సంపద గురించి ఆలోచిస్తే అది సంపదను ఎన్నో రెట్లు పెంచుతుంది. అలాగే పేదరికం గురించి ఆలోచిస్తే దాన్ని కూడా ఎన్నో రెట్లు పెంచుతుంది. అందుకే మీరు ఎప్పుడు సంపదనే చూజ్ చేసుకోండి. ఎందుకంటే సంపదే మనకు మంచిది. సంపదే మనల్ని సౌకర్యవంతంగా జీవించేటట్లు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, యూనివర్స్కి ఒక మాట చెప్పండి. అది మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మెడిటేషన్ అయ్యాక విశ్వానికి 2 చేతులు పైకెత్తి కొంచెం పెద్దగా ఇప్పుడు నేను చెప్పబోయే మాటని ప్రతిరోజు చెప్పండి. అదేంటంటే, నేను అన్ని రకాల సంపదలు అనుభవించడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాను. సకల సంపదలను, భోగభాగ్యాలను నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. సంపదలు నా జీవితంలో అన్ని వైపుల నుంచి ప్రవేశిస్తున్నాయి. నేను ఊహించిన మరియు ఊహించని మార్గాలలో ధనం నా జీవితంలోకి ప్రవేశిస్తుంది. నేను రిచ్. నా జీవితం చాలా పరిపూర్ణంగా ఉంది. నేను ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ఎవ్రీడే ఈ మాటలను విశ్వానికి ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే నిద్రపోయే ముందు మీరు చేయాల్సింది ఏమిటంటే, మెడిటేషన్ అయిపోయాక మీరు రాత్రి నిద్రపోయే ముందు కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం అనే మాటల్ని పదే పదే చెప్పండి. ఎలా చెప్పాలి? చాలా ప్రశాంతంగా చెప్పాలి. మంచి అనుభూతితో జోలపాట పాడినట్లు చెప్పండి, లేదా మనసులో అనుకుంటూ నిద్రపోండి. డబ్బు, సంపద, విజయం. డబ్బు, సంపద, విజయం. డబ్బు, సంపద, విజయం. ఇలా ఈ పదాలనే ఉచ్చరిస్తూ నిద్రపోండి. 15 రోజుల్లో ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు. డబ్బు ఒక తుఫాన్లా పుష్కలంగా మీ దగ్గరకు దూసుకొస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ మీకున్న శక్తికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. సో ఇలా స్లోగా ఈ పదాలను ఉచ్చరిస్తూ మీరు నిద్రలోకి జారుకోండి. అంతే, మీ పని అయిపోయింది. ఈ విధంగా మీరు ఎవ్రీడే మార్నింగ్
మరియు బిఫోర్ బెడ్ చేస్తే ఎన్నో రోజులు అవసరం లేదు, ఒక 15 రోజులు చేసి చూడండి. ఆ తరువాత ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు. అయితే ఒక అడ్డంకి ఉంది. అదేంటంటే ధన సంపాదన దారిలో ఉన్న కష్టాలు, అడ్డంకులు. అవి ఎలాంటివంటే ఎవరైనా సరే బాగా డబ్బు సంపాదిస్తున్నారంటే వాడొక విధమైన నేరస్తుడై ఉండాలి అని అనడం మీరు వినే ఉంటారు. ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు, ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు సాధారణంగా ఒక ఆర్థిక రోగంతో బాధపడుతుంటారు. తనకన్నా పెద్ద విజయం సాధించి ధనవంతులైన వ్యక్తుల మీద ఇలాంటి వారు అసూయ చూపిస్తుంటారు. అది అలాగే కంటిన్యూ చేస్తే వారి కష్టాలని వారే తెచ్చుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళ మీద వ్యతిరేక ఆలోచనలు పెంచుకోవడం, వారి సంపదను చూసి నిందించడం చేస్తే మీ సంపద, మీ సౌభాగ్యం పారిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నా లేదా దూషిస్తున్నా లేదా తక్కువ చేసి మాట్లాడుతుంటే మీరు వారితో ఉంటారా? ఉండలేరు కదా. అలాగే సంపద కూడా. ఇలాంటి వ్యక్తులు ఏది కావాలని ప్రార్థిస్తుంటారో దాన్నే తరిమిస్తుంటారు. వాళ్ళు 2 రకాలకు కోరుకుంటుంటారు. ఒకవైపు ఏమో ధనం నా వైపు ప్రవహించాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంటారు. కానీ అదే ఊపులో వాళ్ళు ఇతరుల దగ్గర ఉన్న సంపదను పరమ చండాలం, అదొక పాపపు మూట అని అంటూ ఉంటారు. ఈ వైరుధ్యం దారిద్ర్యానికి, దుఃఖానికి దారితీస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా ఇతరుల సంపదను, సౌభాగ్యాన్ని చూసి ఈర్ష్య చెందకండి, అసూయ పడకండి. వారి సంపదను చూసి సంతోషించండి, ఆనందించండి. ఆ సంపద మీదే అని అనుకోండి. ఎప్పుడు ఇతరుల సంపదను చూసి సంతోషించడం మీదే ధ్యాస ఉంచండి. అప్పుడు మీకు డబ్బు, సంపద రావడానికి అడ్డంకులు తొలగిపోయి అవన్నీ మీకు సులభంగా చేకూరుతాయి. ఇంకా డబ్బు గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడకండి. డర్టీ డబ్బు అని కానీ, నేను డబ్బుని అసహించుకుంటున్నాను అని కానీ అనకండి. మీరు విమర్శించారనుకోండి, దాన్ని పోగొట్టుకుంటారు. అందుకే తరచుగా అంటూ ఉండండి, నాకు డబ్బు అంటే ఇష్టం, నేను దానిని తెలివిగా, ఎంతో పనికి వచ్చేటట్లుగా, న్యాయసమ్మతంగా వాడుతాను, నేను ఎంతో సంతోషంగా దాన్ని ఖర్చు చేస్తాను, అది 1000 రెట్లు అధికంగా నా దగ్గరకు తిరిగి వస్తుంది అని అనుకుంటూ ఉండండి. ఏది ఇవ్వకుండా మరేదో పొందాలని ప్రయత్నించకండి. ఏదైనా పొందడానికి ఏదైనా ఇవ్వాలి. ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మీ లక్ష్యాలు, ఆదర్శాలు, వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు సహాయపడుతుంది. అది అన్నీ తెచ్చి పెడుతుంది. అప్పుడు మీరు ఒక కొత్త జీవితానికి, ఉన్నతమైన జీవితానికి చేరుకుంటారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.